వెల్కమ్ టు అవీస్ హాస్పిటల్. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు 26+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వెరికోస్ వీన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజా కొప్పాల గారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ ఎక్విప్మెంట్ తో వచ్చేసారు. సో చాలా ఎక్సైటింగ్ గా మేము వెయిట్ చేస్తున్నాం. అసలు వెరికోస్ వీన్స్ సమస్య చాలా మందిలో ఉంటుంది ఈ మధ్య కాలంలో చూస్తే గనుక. అబ్సల్యూట్లీ అండి, చాలా కామన్ ప్రాబ్లము. కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ అంటే విశిష్టతలు ఉంటాయి. కొంతమందిలో ఏమో కాలు పుళ్ళు పడిపోయిన స్టేజ్ వస్తుంది, కొంతమందికి ఏమో చూడడానికి విజువల్గా అగ్లీగా ఉండి వాళ్ళు చిన్న బట్టలు వేసుకోవడంతో అలాంటివి వేసుకోవడానికి పెట్టుపడుతుంటారు. ఆ మొత్తం స్పెక్ట్రమ్ అంతా ట్రీట్ చేసే వ్యవస్థలు ఏవీ లేవు. అవును సార్. సో దానికి సరిపోయిన ఎక్విప్మెంట్ బాగా యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఫైనాన్షియల్గా మాట్లాడితే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. బట్ ఏంటంటే వాట్ వీ వాంటెడ్ ఆల్వేస్ గోల్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ వాస్కులర్ ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళకి ప్రతి స్క్వేర్ సెంటీమీటర్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయగలగాలి అనేది మా ఆ దృక్పథంతో అవన్నీ కూడా పెట్టడం జరిగింది అనమాట. నైస్ టు హియర్ సార్. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. వెరికోస్ వీన్స్ చికిత్స కోసం ఫ్లెబలాలజిస్ట్ ఆర్ డెర్మటాలజిస్ట్ ఇద్దరిలో ఎవరిని సంప్రదిస్తే మంచిదంటారు? షూర్. సో ఫ్లీబాలజీ అంటే బేసిక్గా ఫ్లిబ్ అంటే వెయిన్. సో ఫ్లిబాలజీ అంటే స్టడీ ఆఫ్ వెయిన్స్. డర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్. సో అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే వారికోస్ వెయిన్స్ బాగా ముదిరిపోయినా లేకపోతే వారికోస్ వెయిన్స్ కొంతమందికి లేడీస్ స్పెషల్లీ ఈ చర్మం మీద చారల్లాగా ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు లేదా కాళ్ళలాగా నల్లగా అయిపోతాయి. అడ్వాన్స్ స్టేజ్లో బాగా కాళ్ళు నల్లగా అయిపోతాయి. ఇలాంటివి ఏ జరిగినా కూడా చాలామంది దానికి ఏమని అనుకుంటారంటే ఇది ఒక చర్మ సమస్యగా భావించి స్కిన్ డాక్టర్స్కి ప్రైమరీగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల ఏంటంటే అసలు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, దానివల్ల ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే లోపల ఫ్లో డైనమిక్స్ని మార్చకుండా మనం స్కిన్ సర్ఫేస్లో ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అలాంటివి ఎన్ని పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. తదుపరి అది ఇలా ఎక్కువ పెట్టుకుంటే దానివల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ ఆయింట్మెంట్స్ ఎక్కువ పెట్టుకుంటే వాటి వల్ల ఆ స్కిన్ బాగా వీక్ అయిపోవడం, చర్మం బాగా క్షీణించిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో డెఫినెట్గా ఫ్లిబాలజిస్ట్ అనే వర్డ్ కష్టంగా ఉంటే గుర్తుపెట్టుకోవడానికి వాస్కులర్ స్పెషలిస్ట్. ఓకే, వాస్కులర్ స్పెషాలిటీలో యాంజియాలజీ అంటే ఆర్టరీస్, ఫ్లిబాలజీ అంటే వెయిన్స్ ఉంటాయి. సో ఫ్లిబాలజీ అనేది వెస్టర్న్ కంట్రీస్లో ఫ్లిబాలజిస్ట్ అని అంటాం. కాకపోతే ఇంకా ఫ్లిబాలజీ అనే వర్డ్ ఇండియాలో అంత పికప్ కాలేదు కాబట్టి వాస్కులర్ డాక్టర్స్ ఎవరున్నా స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర పెట్టడం అవసరం. సార్, నేను కూడా కొంచెం ఫస్ట్ టైమే వింటున్నాను ఫ్లిబాలజిస్ట్ అనేది. ఎక్కువగా ఏదైనా చర్మ సమస్యలు వస్తే మీరు అన్నట్టుగానే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎవరైనా. అండ్ కంపారిటివ్లీ భారతీయుల్లో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ముగ్గురులోని వెరికోస్ వీన్ సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఎందువల్ల అంటారు? సో ఈ వెరికోస్ వీన్ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం అంటే మాలాంటి సంస్థలు అవేర్నెస్ పెంచాయి కాబట్టి. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఏదో అంటువ్యాధో లేకపోతే కరోనా వ్యాధో అలా అయిపోయి అందరికీ అంటుకొని వచ్చేసే లేదు. అది ఎందువల్ల వస్తుంది అంటే బేసిక్గా ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో ఈ కాళ్ళలో చిన్న చిన్న చారలు అంటే టెలింగెక్టేసియా, స్పైడర్ వెయిన్స్ ఏవైతే అంటామో వాటి సంఖ్య తీసుకుంటే 40% భారతీయులకు అది ఉంటాయి. ఈ చారల్లాగా ఈ వెయిన్స్ వాచిపోయి ఉబ్బుతూ నొప్పులతో 40% ఇండియన్స్కి ఉంటాయి. వెరస్ మామూలుగా పెద్ద వారికోస్ వెయిన్స్ క్లియర్గా ఉండే వారికోస్ వెయిన్స్ బయటికి వెళ్తూ కనిపించేవన్నీ 20% ఇండియన్స్కి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టుగా ముగ్గురులో ఒక భారతీయులకి ఈ సమస్య బాగా ఉంటుందన్నమాట. సో దాని మీద అవేర్నెస్ ఇంతకుముందు ఉండేది కాదు. ఒక 10-12 ఏళ్ళ క్రితం అలాంటి సంస్థలు నేను ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇవన్నీ అవేర్నెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలా చేయకముందు ఇదేదో నరాల సమస్యలే, దీన్ని వదిలేస్తే బెటర్ అనేసేవాళ్ళం. ఇప్పుడు అది మారిపోయి ఇప్పుడు బాగా దాని మీద అవగాహన ఉండటం వల్ల ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ వెరికోస్ వీన్ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయా సార్? సో ఎక్సర్సైజ్ వల్ల ఈ వారికోస్ వీన్స్ తగ్గవండి. ఓకే, సో ఈ వారికోస్ వీన్స్ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఎటువంటి ఇంటి చిట్కాల వల్ల కానీ పెద్దగా ఉపయోగం లేదు. ఓవరాల్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వారికోస్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా రోజుకి 45 minutes to 1 hour వ్యాయామం చేయటం, అది కూడా సూర్యరశ్మి వచ్చిన తర్వాత వ్యాయామం చేయడం చాలా అవసరం. అలా చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది. సో అది చేయడం మంచిదే, కానీ దానివల్ల ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ వల్ల వెరికోస్ తగ్గుతుంది అనేది ఒక తప్పు ఆలోచన. ఓకే, సో అన్హెల్దీ వెరికోస్ వెయిన్స్ అనారోగ్య సిరలు ఉన్నాయి మన బాడీలో అనడానికి మనకి ఏ పరీక్షలు చేస్తే తెలుస్తుంది సార్? రైట్. సో ఫండమెంటల్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉన్నాయా అని డౌట్ పాటు వచ్చినప్పుడు మనం చేయాల్సింది స్కానింగ్. ఈ కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే ఏంటంటే ఈ వెయిన్స్ ఉన్నాయా లేదని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఈ కలర్ డాప్లర్ పరీక్ష నిల్చునే పొజిషన్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. సో మా సంస్థలో ఏంటంటే చాలా మంది డాక్టర్లు బయట తప్పుడు విధానంలో చేసుకొస్తారు, పడుకోబెట్టి చేస్తారు. కాబట్టి మా సంస్థలో అందరికీ ఏంటంటే మీరు ప్రతి పేషెంట్కి కలర్ డాప్లర్ మేము ఫ్రీగానే చేస్తాం.
ఎందుకంటే ఈ నిల్చొని చెప్పడం ఇవన్నీ చెప్పడం వాళ్ళు మళ్ళీ వెళ్ళటం మార్చుకోవడం కష్టం అనేసి మేము నిల్చొని పొజిషన్ చేస్తాం. ఓకే, చాలా మందికి తిమ్మెర్లు వస్తూ ఉంటుంది, కాళ్ళు నంబింగ్ అయిపోతూ ఉంటాయి నిల్చున్నప్పుడు అది. సో ఇదేమైనా ఇనిషియల్ స్టేజ్ లో వచ్చే సైన్స్ సార్ ఏమన్నా? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్లీ లెగ్స్ లో ఏంటంటే కాళ్ళు తిమ్ముళ్ళు పట్టడం, కాలు వాచడం, కాలు నొక్కి పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళు కొంచెం కొంచెం కలర్ మారటం, మోకాలు కింద భాగం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ యొక్క సంకేతాలు అనమాట. ఇలాంటి ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో స్కాన్ చేసి ఈ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. అలా చేస్తేనే మనకు ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో వన్స్ మనం దీనికి ఈ డిసీజ్ కి వెరికోస్ వెయిన్స్ చికిత్స చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా సార్? రైట్, ఇది చాలా గుడ్ క్వశ్చన్. చాలా మంది ఏంటంటే ఈ మధ్యన ఇంటర్నెట్లోన ఇట్లాంటి కొంతమంది ఏంటంటే దే ఆర్ కాల్డ్ డిమాండ్ అగ్రిగేటర్స్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే దే ఆర్ ప్రామిసింగ్ 100% క్యూర్ అండి. సో ఫండమెంటల్ ఏంటంటే 100% క్యూర్ అయ్యే జబ్బు ఇంకా మెడికల్లో పుట్టలేదు. ఓకే, ఎనీ ప్రొసీజర్కి లేకపోతే ఎనీ సర్జరీకి లేకపోతే ఎనీ వైద్యంకి ఎనీ మందుకైనా కూడా 97, 98, 19% అయితే ఆ డాక్టర్ హస్తవాసు బాగుంటుందని మేము చెప్పుకుంటాం. సో అదేవిధంగా వారికోస్ వెయిన్ సక్సెస్ రేటు మంచి డాక్టర్స్ చేతిలో చేస్తే 97 నుంచి 99% మందికి తగ్గిపోతుంది. 1 నుంచి 3% మందిలో మళ్ళీ వెనక్కి వస్తుంది. మా సంస్థ సక్సెస్ దానికన్నా ఇంకా ఎక్కువ అని చెప్పుకోవాలి. బట్ అలాని ఏంటంటే పూర్తిగా మళ్ళీ వెనక్కి రాదు అని చెప్పి చేసే వాళ్ళంతా అతిశయోక్తి చేస్తున్నారు. ఓకే, అండ్ వెరికోస్ వెయిన్ సమస్య వస్తే గనక చర్మం రంగు మారే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి సార్? స్కిన్ లో ఏమన్నా చేంజెస్ అనేవి వస్తాయా? అబ్సల్యూట్లీ అండి. వారికోస్ వెయిన్స్ అడ్వాన్స్ స్టేజ్ లో దాకా వదిలేస్తే ఇది ఒక చర్మ సమస్యగా మారిపోతుంది. సో మోకాలు కింద భాగం బాగా నల్లబట్టం, ఆ చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోవటం, ఆ కాలు షేప్ ఏంటంటే వైన్ గ్లాస్ అపియరెన్స్ అంటాం, ఇలా లావుగా ఉండి ఇలా బాగా సన్నబడిపోతుంది కిందకు వస్తున్నప్పుడు. ఇవన్నీ కూడా అంటే లైపోడెర్మాటోస్క్లెరోసిస్ లేదా ఈ చర్మ సమస్యగా మనం అనుకుంటాం అన్నమాట. సో ఇన్ కేస్ శరీరం బరువు ఏమన్నా మనం ఏమన్నా తగ్గితే గనక ఇదేమన్నా వెరికోస్ వెయిన్స్ కి యొక్క సైన్సా? రైట్, సో బేసిక్ గా మనం ఇందాక అనుకున్నాం 20 నుంచి 30% మంది భారతీయులకి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. బాగా లావుగా ఉండే వాళ్ళలో, అధిక బరువు ఉండే వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ యొక్క ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 50% రీచ్ అయిపోతుంది, 40 to 50%. సో చాలా ఎక్కువ మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. అలా ఉన్న పక్షంలో దానికి ఏం చేయాలంటే మనం వెయిట్ తగ్గాలి, కానీ వెయిట్ తగ్గినంత మాత్రాన ఆల్రెడీ ఏర్పడిపోయిన వారికోస్ వెయిన్స్ పోవు. సో దానికి ఆపరేషన్ దాన్ని వేరేగా చేసుకుంటూ ఈ వెయిట్ మేనేజ్మెంట్ కూడా అగ్రెసివ్గా చేసి బరువు నార్మల్గా ఉండటం చాలా అవసరం. ఓకే, అండ్ అలాగే వెరికోస్ వెయిన్స్ ఎఫెక్ట్ అయితే గనక ఇన్ కేస్ వస్తే గనక గుండె జబ్బుకి ఏమైనా దారి తీసే అవకాశాలు ఉంటాయా? రైట్, సో చాలా అరుదుగా లెస్ దెన్ 1% ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ వారికోస్ వెయిన్స్ బాగా అన్ట్రీటెడ్గా దాన్ని పట్టించుకోకుండా లేకపోతే డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఉబ్బిన వెయిన్స్లో రక్తం గడ్డ కట్టేసి ఈ గడ్డ కట్టేసిన రక్తం ఏంటంటే హార్ట్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా అయినప్పుడు ఏంటంటే హార్ట్ బ్లాక్ అయ్యి దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఇది చాలా అరుదు, కానీ ఇలా ఒక్క కేసు అయినా కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ వారికోస్ వెయిన్స్కి చిన్న సూది పెట్టి చేసే ప్రొసీజర్ చాలా సింపుల్, 10 నిమిషాలు అయిపోతుంది. అలా 10 నిమిషాలు అయిపోయేదాన్ని అప్పుడు స్టేజ్లో మనం దాన్ని చేసుకోకుండా ఈ క్లాట్స్ అయ్యి అది గుండెకి పాకి గుండె బ్లాక్ అయ్యి బాగా తెచ్చుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, దీనికి ఇది చికిత్స అనేది ఎలా ఉంటుంది అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈ వారికోస్ వెయిన్స్ చేసే చికిత్స ఏంటంటే ఫండమెంటల్గా ఇలా వెయిన్ ఉన్నప్పుడు ఈ వెయిన్ని బయట నుంచి చేసేదాన్ని అంతా ఓపెన్ సర్జరీ అంటాం. అలా కాకుండా ఈ వెయిన్ లోపలికి వచ్చిన నీటిలు పెట్టి లోపల చేసేదంతా ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం. సో ఇప్పుడు లేటెస్ట్గా రక్తనాళాల సమస్య ఏదొచ్చినా కూడా ఫస్ట్ ఎండోవాస్కులర్ ట్రై చేయాలి. ఇప్పుడు మనం గుండెలో చూస్తున్నాం, గుండె బ్లాకేజ్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి స్టెంట్ వేస్తున్నాం, ఎందువల్ల అది వెసల్ లోపలికి వెళ్ళి వేసేది కాబట్టి అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. అది కాని పక్షంలోనే మనం ఏదైనా ఓపెన్ సర్జరీ చేయాలి. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఉండే మంచి లేటెస్ట్ పద్ధతులు అన్నీ కూడా ఎండోవాస్కులర్ అంటే వెసల్ లోపల నుంచి చేసేవి. అలా చేయడం చాలా ఈజీ, చేస్తే రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, సక్సెస్ రేట్ కూడా ఎందుకు చెప్పిన 97% ఉంటుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్లిక్ ఏంటంటే అది చేయడానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. ఇక కోర్స్ తీసేయడం చాలా ఈజీ, ఆ లోపల ఐడెంటిఫై చేసి స్కానింగ్ చేసుకుంటూ దాన్ని నావిగేట్ చేసి పెట్టడం అనేది చాలా కష్టం. సో ఓన్లీ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు దగ్గర 15-20 వేలకు మించి సర్జరీస్ చేసిన వాళ్ళు వాళ్ళ చేతనే అవుతుంది. సో ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, వారం రోజులు 2 రోజులు కోర్స్ కట్టండి డాక్టర్ స్టార్ట్ చేస్తున్నారు, అవన్నీ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆ ఫెయిల్ అయిన పేషెంట్స్ అందరూ మా దగ్గరికి వస్తున్నారు. సో అలా చేయకుండా ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు మాత్రం ఎనీ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అడగాల్సింది ఇది ఎండోవాస్కులర్ చేస్తారా డాక్టర్ గారు,
ఎండోవాస్కులర్ సాల్వ్ అయితే ఫస్ట్ అదే చేసుకోవాలి. ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ కుట్లు పడతాయి, కట్స్ ఉంటాయి, మక్తి బాల్స్ వస్తుంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, బాగా మార్బిలిటీ ఉంటుంది. దానికన్నా చాలా సుపీరియర్. ఓకే. అండ్ సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లు వేయడం కానీ, మక్తి తీయడం కానీ ఉండదు కాబట్టి వర్చువల్గా చేస్తున్న సేమ్ డే సాయంకాలం నుంచి పనులు ఉద్యోగం అన్ని చేసుకోవచ్చు. ఎటువంటి కట్ చేయడం, స్టిచ్ చేయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరికోస్ వెయిన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.